జూన్ 12వ తేదీకి ఒక 20 రోజుల వెనక్కి వెళ్తే కొన్ని పరిణామాలు గుర్తున్నాయా మీకు? జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన నటించినటువంటి 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ అయ్యేకి ముందు జరిగిన పరిణామాలు. అసలు ఆ నలుగురు థియేటర్లను బంద్ చేస్తున్నారు, నా సినిమాను అడ్డుకునేకి ప్రయత్నం చేస్తున్నారు, డ్యూటీ ఇవన్నీ చేస్తున్నారని. మేము సినిమాలు మీకు అంత చేస్తే మీరు మమ్మల్ని కలవరా, చెయ్యరా, మీ రిటర్న్ గిఫ్ట్ గుర్తుపెట్టుకుంటాను, మేము కలవను, మీతో కచ్చి అని చెప్పి ఆయన అక్కడ దాగారా. థియేటర్లలో సెర్చ్ చేసుకొని థియేటర్ల మీద రెవెన్యూ వాళ్ళను, పోలీసులను, మున్సిపల్ వాళ్ళను పంపించి సీజ్ ద థియేటర్ అన్నంత హడావిడి చేశారు. ఎన్ని రోజులు సీన్ కట్ చేసి ఎంతవరకు 'హరిహర వీరమల్లు' జూన్ 12 విడుదల కావడం లేదు అనే విషయం తెలిసినంతవరకు అయిపోయాయి. అంతా సైలెంట్ అయిపోయింది, ఏమైందో తెలియదు. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి గారిని సినిమా వాళ్ళు కలిసేకపోవాలి అని చెప్పి డేట్ కానీ ప్రకటించింది ప్రభుత్వమే. తీరా చూస్తే సినిమా వాళ్ళు బిజీగా ఉన్నారంట, రావట్లేదు అని మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయమే ప్రకటించింది. ఏం జరుగుతుందో ఈ దాగుడు మూతలు అర్థం కావడం లేదు. సరే, ఆ ఎపిసోడ్ అంతా పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ 'హరిహర వీరమల్లు' జూన్ 12 వాయిదా పడింది కదా, అది 14వసారి. ఇది అఫీషియల్గానే 14వసారి వాయిదా పడింది, వాళ్ళు ప్రకటించిన డేట్ల ప్రకారమే. ఇప్పుడు 15వసారి ఆ సినిమా విడుదల డేట్ ప్రకటించారు అఫీషియల్గానే మేకర్స్. జూలై 24 అట. జూలై 24 అఫీషియల్గానే సినిమా డేటు ప్రకటించారు, మేకర్సే ప్రకటించారు. 1 ఫైట్స్ ఫర్ పవర్ అట, 1 ఫైట్స్ ఫర్ ధర్మ అట, ద క్లాష్ ఆఫ్ లెగసీస్ బిగిన్స్ అట, విట్నెస్ ద బ్యాటిల్ ఆఫ్ ట్రూత్, ఫెయిత్ అండ్ ఫ్రీడమ్ ఇన్ సినిమాస్ వరల్డ్ వైడ్ July 24, 2025. A historic experience awaits at 'హరిహర వీరమల్లు', స్ట్రీమింగ్ ఇన్ సినిమాస్ 24 July 2025 వరల్డ్ వైడ్ అట. ఈయనది ఫస్ట్ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ కాబోతూ ఉంది. ఫస్ట్ క్రిష్ దర్శకత్వం. సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఆయన పక్కకు పోయి జ్యోతి కృష్ణ వచ్చారు. దీనిలో కథలో కానీ రకరకాల ట్విస్టులు అవి. మొత్తం మీద అయితే ఏఎం రత్నం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. జూలై 24 పోయింది. జూన్ 12 వాయిదా పడినప్పుడు, యాక్చువల్గా జూన్ 12 వాయిదా పడే కదా, పడిన తర్వాత జూన్ 20వ తేదీన రిలీజ్ చేసుకుంటామని ఆ రోజున్న కుబేరా, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో కుబేరా సినిమా వచ్చింది కదా, నాగార్జున ధనుష్, దాన్ని మీరు వాయిదా వేసుకుంటారా జూలై కానీ ఈ మేకర్స్ అడిగారు అని చెప్పి అప్పుడు వార్తలు వచ్చాయి. బట్ లేదు, మేము జూన్ 20 ఫిక్స్ చేసుకున్నాం, మేమేమీ పక్కగా తప్పుకోమని కుబేరా టీం చెప్పిందట. అందుకని 'హరిహర వీరమల్లు' తర్వాత డేట్ ఎత్తుక్కున్నారు. అది పోయి మధ్యలో ఇంకా ఆ సినిమా ఈ సినిమాలు వస్తూనే ఉన్నాయట. మధ్యలో ఇది పెద్దగా అమ్ముడు పోలేదు అన్నారు, ఏది నిజమో తెలియదు. లేదు, ఇంకా కొంచెం క్రియేటివ్ వర్క్స్ పెండింగ్ ఉంది, అందుకనే రిలీజ్ చేయలేదని ఒకటి, ఏదో కారణాలు తెలియదు. మొత్తం మీద 14 సార్లు వాయిదా పడింది. 15వసారి అయితే జూలై 24న రిలీజ్ కాబోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ లొలిషురు, ఏదో ఒక అటెన్షన్ కోసం. సీఎం సిట్టుకుమని అదిగో ఈ సినిమాని అడ్డుకోవడం కోసమే అంటారు. ఇంకా వాళ్ళ అభిమానులు, వాళ్ళ పిఆర్ స్టెంట్స్ మామూలే, ఇంకా రోజు లెక్క పెడుతూ ఉంటారు. వాళ్ళ అభిమానులు లెక్క పెట్టనేయండి, కానీ చీమ అయితే చిటుకుమని అదిగో మా సినిమా కోసమే, మా కోసమే, దానికోసమే, దీనికోసమే, అది అడ్డుకున్నారు, ఇది అడ్డుకున్నారు. ఇంకా మీరు చూడండి, రోజు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇవన్నీ ఉంటాయి. ఇక డేట్ వచ్చింది కదా, ఇంకా మీరు హంగామా చూస్తుండండి ఎట్లుంటారు.